హాయ్ అండి. ఈరోజు గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పచ్చిమిరకాయలు తీసుకోండి. కడిగిన పచ్చిమిరకాయలు తీసుకుని దాన్ని బాగా దోరగా వేయించండి నూనెలో వేసి. అవి బాగా చిటపటలాడేలాగా వేయించాక పచ్చిమిరకాయలు బాగా వేగాక మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకుని తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను ఒక ప్యాన్లో ఆయిల్ పోసి గోంగూర వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత పైన మూత వేసి మగ్గిన తర్వాత అప్పుడు మూత తీసి చూస్తే గోంగూర మొత్తం మగ్గిపోయి ఉంటుంది. మగ్గిన గోంగూరని బాగా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే దాంట్లో నీరు ఉంటుంది కాబట్టి అటు ఇటు తిప్పడం వల్ల దాంట్లో ఉన్న నీరు పోయి గోంగూర బాగా దగ్గరికి మగ్గుతుంది. అప్పుడు మగ్గిన తరువాత మనం మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వెల్లుల్లి, జీలకర్ర రెమ్మలు వేసి మనం మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తరువాత నేను చూపించిన విధంగా ఇలా వస్తుంది. తర్వాత మనం కడిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలని తీసుకుని అదే మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ పెట్టాలి. తర్వాత ఈ విధంగా మిక్సీ అవుతుంది. తర్వాత మిక్సీ అయిన తరువాత మనం అదే మిక్సీ జార్లో మనం ఇందాక మగ్గపెట్టుకుని ఉన్న గోంగూరను అదే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి. మీకు కావాలంటే రోట్లో కూడా వేసి మిక్సీ పట్టవచ్చు. ఇప్పుడు దీంట్లో కల్లుప్పు చిటికెడంత వేసి సరిపడా వేసి మనం ఈ పచ్చడిని మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ పట్టిన తర్వాత గోంగూర పచ్చడి తయారు అవుతుంది. మనం గోంగూర పచ్చడి తయారు అయిన తర్వాత మరి దీనికి తాలింపు పెట్టాలి కదండి. అప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకుని అది బాగా మరిగాక వెల్లుల్లి రమ్మలు వేసుకుని బాగా ఫ్రై అయినవ్వాలి. తరువాత పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు వాటిని వేసుకుని చిటపటలాడేలాగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని బాగా క్రిస్పీగా వేపుకోవాలి. ఇందులోనే చిటికెనంత పసుపుని వేసుకుని కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టిన పచ్చడి ఉన్నది కదండి, అది పోపులో వేసుకుని నేను ఇక్కడ పక్కన చూపిస్తున్న విధంగా మిక్సీలో నుంచి పచ్చడిని తీసి మనం ఎప్పుడు పోపు పెట్టుకున్న దాంట్లో కలిపేయాలి. కలిపిన తర్వాత ఇంకేముందండి, మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు